Dear friends, welcome to Biblical Parivartana once again. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. పేతురు అధికార తాళాలని పోపుకి అందజేశాడా? మత్తయి 16 ప్రకారం. అదొక అంశం. రెండవ అంశం ఏంటంటే థియాలజీ ప్రకారం రక్షణ చరిత్ర అంటే ఏంటి? ఆ రెండు విషయాలు గమనిద్దాం. ఇది చాలా ముఖ్యమైనవి, చాలా ప్రాక్టికల్గా ఉండేటువంటి అంశాలు. ఏ ప్రాక్టికల్గా ఉన్నా కానీ మన థియాలజీకి ఆధారం బైబిల్ ఆధారం ఏంటి కాబట్టి ఆ ఆధారాన్ని తెలుసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ అవర్ హార్ట్స్ బి యాక్సెప్టబుల్ ఇన్ దై సైట్, అవర్ రాక్ అండ్ రిడీమర్. ఆమెన్. జూలై 6వ తారీఖుకి చెందినటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుండి 28 వచనాలు. 16 వచనాలు చదువుకుందాం. అది సుపరిచితమైనటువంటి మాటలే, కానీ బైబిల్ మీద కామెంట్ చేసేటప్పుడు బైబిల్ చదువుకపోతే ఎట్లా ఉంటుంది? యేసు ఫిలిప్పుదైన కైసరే ప్రాంతమునకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుతున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడినని చెప్పుకొనుతున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అందుకు అది పేతురు ఇచ్చినటువంటి జవాబు. అందుకు యేసు, సియోను బర్జోనా అంటారు, బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువి, ఈ బండ మీద నీ సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోకం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవనితోనూ చెప్పవద్దని అరజతాను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించాను. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధానుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడూను కలుగదని ఆయనను గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుతున్నావు గాని దేవుని సంగతులను తలంపకై ఉన్నావని పేతురుతో చెప్పాను. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తి నన్ను వెంబడింపవలెను. 28 వరకు. తన ప్రాణమును రక్షించుకొనగోరు వాడు దాని పోగొట్టుకొనను,
నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకొను. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోతున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఆ, ఫలమిచ్చును. లాస్ట్ వచనం 28. ఇక్కడ నిలిచిన వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. సమాంతర సువార్తల్లో యేసును గూర్చి పేతురు చెప్పింది ఏంటంటే, ఆయన సజీవుడైన దేవుని కుమారుడని ఆయన కన్ఫెస్ చేశాడు, ఆయన ఒప్పుకున్నాడు. అంతేకాదు దానితో ఆ ఒప్పుదలతో దానితో పాటు పర్యవసానములను బట్టి ఈ వాక్య భాగములు ఉంటున్నవి. ఈ వాక్య భాగాలని ఆధారం చేసుకుని ఈ వివాదాస్పదమైన భాగముల కంటే మించిన వివాదాస్పదమైన వాక్యములు చాలా అరుదు. అంత దీని గురించి, ఈ వాక్య భాగం గురించి ఎంతోమంది తర్కించారు. ఎంతకంటే గొప్ప తర్కాలు ఇంకా వేరే భాగాల్లో ఉండటం చాలా అరుదు. వాటిలో మూడింటిని మాత్రమే ఇక్కడ ఆలోచించుటకు సాహసిస్తానంటాడు. సాహసించడం అంటే మరి ఒక్క పేజీలో మూడింటిని గురించి చెప్పటం ఆల్మోస్ట్ అసాధ్యం. ఈయన కార్సన్ గారు ఈ మత్తయి సువార్త మీద కామెంటరీ రాశారు. పెద్ద కామెంటరీ, చిన్న అక్షరాలతో చాలా పేజీలు ఉంటుంది అన్నమాట. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మరి 3 విషయాలు, ముఖ్యమైనటువంటి విషయాలు, ప్రాక్టికల్గా ఉండేటువంటి విషయాలు మనం గమనిద్దాం. శ్రద్ధగా వినండి దయచేసి. మొదటిది, తండ్రి ప్రత్యక్షపరచుట ద్వారా పేతురు ఒప్పుకోలుతో ప్రాముఖ్యమైన ముందడుగు వేసినట్లు యేసుక్రీస్తు స్పందించిన తీరును బట్టి గ్రహించగలం. ఇది ఆర్డినరీ కన్ఫెషన్ కాదు, అతి ప్రాముఖ్యమైనటువంటి కన్ఫెషన్. అది మనం 17లో చూసాం. అంతకుముందు యేసు ప్రభువు మెస్సయా అని అసలు ఎప్పుడూ తలంచలేదు అని దీని అర్థం కాదు. అంతేకాదు క్షుణ్ణంగా ఇప్పుడు మెస్సయా గురించి అంతా తెలుసుకున్నాడు అని కూడా అర్థం చేసుకోకూడదు. అసలు అంటే అంతకుముందు తెలియనట్లుగాను ఈ కన్ఫెషన్ బట్టి ఇప్పుడే తెలుసుకున్నాడు, అంతకుముందు ఆయన మెస్సయా అని ఆయనకి ఆ తలంపే లేదు అన్నట్లుగా చెప్పకూడదు. లేకపోతే మెస్సయా గురించి ఇప్పుడు సమస్తం క్షుణ్ణంగా తెలుసుకున్నాడు అని కూడా మనం చెప్పకూడదు. ఈ సమయంలో స్పష్టంగా ఈ సమయంలో జరిగింది ఏంటి అని అంటే, యేసు ఇశ్రాయేలు రాజని అంగీకరించుటకు పేతురు సిద్ధముగానున్నాడు. కానీ ఇంకా కొరత ఉంది. కానీ దావీదు వంశమునకు చెందిన రాజని, అదే సమయంలో ఆయన శ్రమ సేవకుడని అనేటువంటి అవగాహన ఆయనకు అసలు లేదని తరువాత వచనములను బట్టి గ్రహించవచ్చును. మరలా చదువుతాను, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఇక్కడ దావీదు వంశమునకు చెందిన రాజు, మెస్సయ్య అంటే ఎవరు? దావీదు వంశానికి చెందినటువంటి, దావీదు వంశానికి చెందినటువంటి వాడు రాజుగా ఉంటాడు కదా. మరి మెస్సయ్య అంటే రాజు, రక్షించేటువంటి రాజు. అదే సమయంలో ఆయన శ్రమించినటువంటి సేవకుడు. మరి
యెషయా ఫర్ ఎగ్జాంపుల్, యెషయా మనం రీసెంట్గా చదువుకున్నాం కదా. అది సేవకుడు సేవకుడు గురించి 5 పద్యాలు అన్నట్లుగా గమనించాం. ఆ 4వ పద్యం ఏంటి అనంటే యెషయా 53, శ్రమపడినటువంటి సేవకుడు. ఓకే. దేవునికి విధేయత చూయిస్తూ మరణ మరణమైనంత వరకు కూడాను బలిగా తను తాను అర్పించుకున్నటువంటి అలాంటి సేవకుడు. ఈ రెండిటిని ముడిపట్టలే ముడి పెట్టలేకపోయారు. ఇప్పుడు కూడాను ఇశ్రాయేలీయులు అదే విధంగా ఆలోచిస్తారు. ఆయన విజయవంతంగా దావీదు దావీదు కుమారుడు కదండి, విజయవంతంగా వచ్చినటువంటి రాజు కదా, మరి శ్రమ పడేటువంటి సేవకుడు అంటున్నారేంటి? ఆ రెండింటిని ముడిపెట్టలేదు వాళ్ళు. అంతేకాదు, పరిశుద్ధాత్మ రాక ముందు అపోస్తులకు కూడా ఆ అవగాహన లేదు. ఓకే. పాత నిబంధనలో ఇక అసలు అది లేనే లేదు. అక్కడ ఉన్నది, పాత నిబంధనలో ఉన్నది కానీ దాన్ని గుర్తించలేదు. దాన్ని అండర్లైన్ చేసుకోవాలా, దాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. ఈ 2 చాలా ముఖ్యమన్నమాట. ఇది ప్లస్ ఇది. ఆయన రాజు, శ్రమ సేవకుడు అని పేతురు ఆలోచించరా. నీవు మెస్సయావి, క్రీస్తు అంటే మెస్సయ. నువ్వు క్రీస్తువయ్యా, సజీవుడైనటువంటి దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అంటే మెస్సయ, క్రీస్తు అంటే మెస్సయ అని అర్థం చేసుకోవాలి. అలాంటి అవగాహన, 2 కలిసినటువంటి అవగాహన లేదు. అంటే శ్రమపడి, శిలువ శ్రమ పడేటువంటి అర్థం అన్నమాట. ఆ శ్రమ ఎందుకంటే యేసు ప్రభువు శిలువ గురించి చెప్పినప్పుడు, హే అదేంటి, నీకేనా జ్ఞానం ఉందా, నువ్వు మెస్సయ్యావి, శిలువేంటి అని యేసు ప్రభువునే పేతురు గద్దించాడు. దాన్ని బట్టి మనకు తెలిసిందేంటి అని అంటే, ఆయన శ్రమ పడేటువంటి సేవకుడు అని ఆయనకి అలాంటి అవగాహన లేనే లేదు. పేతురు తన అవగాహనలోను విశ్వాసంలోను పరిపక్వము చెందుతున్నాడు కానీ ఎదుగుతున్నాడు. ఆయన విశ్వాసంలో, యేసుక్రీస్తు ఎడల విశ్వాసంలో ఎదుగుతున్నాడు కానీ ఇంకా ఆయనలో బాధకరమైనటువంటి కొరత ఉన్నది. క్రైస్తవ విశ్వాసమును గురించిన విషయంలో సంపూర్ణత కలిగి ఉండుటకు రక్షణ చరిత్రలో నియమించబడిన తరువాతనున్న ప్రాథమిక మెట్టు వరకు వేచి ఉండాలి. అంటే ఆయనకి సరైనటువంటి అండర్స్టాండింగు ఉండాలి. అంటే ఈ రక్షణ చరిత్రలో దేవుడు నియమించిన ఆ మెట్టు వరకు, ఆ ప్రాథమిక అంటే ఇంపార్టెంట్ మెట్టు అంతవరకు వేచి ఉండాలి. ఆ మెట్టు ఏంటి అనంటే యేసుక్రీస్తు యొక్క శిలువ, ఆయన పునరుద్ధానం. ఓకే. ఈ రక్షణ చరిత్ర అనేది దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ మాటను అర్థం చేసుకుంటే మనకి మెచ్యూర్ కామెంటరీస్ని అర్థం చేసుకోవచ్చు, వాక్యాన్ని అర్థం చేసుకోవచ్చు. మరలా పాత నిబంధన, క్రొత్త నిబంధనకు ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని అర్థం చేసుకోవచ్చు. మన మినిస్ట్రీ, మన యొక్క ప్రసంగం దాన్ని సరిగా అర్థం చేసుకున్న తీరులో మనం ప్రసంగం చేయొచ్చు. కాబట్టి ఇది చాలా ముఖ్యం. ఇక్కడే పప్పులో కాలేస్తారు. ఇక్కడే చాలామంది గమనించకపోతే ఏదో ఇష్టం వచ్చినట్టుగా దీన్ని ప్రసంగాలు చేస్తారు, థియాలజీ చేస్తారన్నమాట. కాబట్టి దీన్ని గమనించుకోవాలి. రక్షణ చరిత్ర అంటే ఏంటి, సాల్వేషన్ హిస్టారికల్ అనేది అదొక పర్టికులర్ థియాలజికల్ కోణం అన్నమాట. అది
దాన్ని కొంచెం వివరిస్తాను. అది అదేంటంటే ఇక్కడ ఆహ్, పాత నిబంధన, మరలా ఇక్కడ క్రొత్త నిబంధన, క్రొత్త నిబంధన, మరలా యేసుక్రీస్తు. యేసుక్రీస్తు తిరిగి రావటం. రెండవ రెండవ రాకడ. మొదటి రాకడ, రెండవ రాకడ. ఈ ఈ సెక్షన్‌లో గూడాను మరలా మనం కొంచెం అర్థం చేసుకోవాలి. ఏంటంటే అపోస్తుల కార్యాలు. అపోస్తులు అపోస్తులు నివసించినటువంటి మొదటి శతాబ్దం. ఇది అపోస్తులు అపోస్తులు జీవించినటువంటి ఆహ్, సమయం. అది అర్థం చేసుకోవాలి. ఇది మిగిలిన దానికి పునాదిగా ఉంటది. ఇది పునాది. ఇప్పుడు ఇంకొక విధంగా అర్థం చేసుకుంటే పునాది ఇది ఆహ్, ఒక బిల్డింగ్ ఉన్నదనుకోండి. ఆ బిల్డింగ్‌కి పునాది ఉంటది. ఇది ఆ పునాది అనేది భూమిలో ఉండొచ్చు. ఇప్పుడు బేస్‌మెంట్ గూడా 3 బేస్‌మెంట్స్ గూడా పెట్టుకుంటున్నారు. కొంతమందైతే 10, 12 బేస్‌మెంట్లు గూడా పెట్టుకుంటున్నారు. అదంతా భూమి లోపలుండేది. దీనికి దీనిపైన అంతస్తులు కట్టుకుంటారు. దీనిపైన ఉండేటటువంటి అంతస్తులు. 1 కావచ్చు, 2 కావచ్చు, లేకపోతే 3 కావచ్చు. ఓకే. ఈ అంతస్తులు కట్టుకుంటా వెళ్ళొచ్చు గానీ, ఈ అంతస్తులు కట్టుకుంటూ వెళ్ళొచ్చు గానీ, ఈ పునాది మాత్రం అట్లాగే ఉంటది. పునాది. ఇక పునాదిని కట్టుకుంటా ఉండకూడదు. పునాది మీద ఇది కట్టుకోవచ్చు. ఈ విధంగా సంఘాన్ని బిల్డింగ్‌తో పోల్చాడు. ఇట్ ఈస్ లైక్ ఎ బిల్డింగ్. ఈ పునాది ఎవరు అనంటే ఎఫెసీ 2:20 చదువుదాం. ఎఫెసీ 2:20. ఎఫెసీ 2:20లో చూస్తే మనకి అది చదువుకుందాం. ఎఫెసీ 2:20. ఇక్కడ ఆ రిఫరెన్స్ ఉండాలి. ఇక్కడ ఎఫెసీ 2:20. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయ్యుండగా అపోస్తులును, ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఇక్కడ ఈ ఈ ఈ వచనాన్ని మనం అర్థం చేసుకోవాలి. అపోస్తులును, ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఇక్కడ అపోస్తులు తర్వాత ప్రవక్తలని ఉంది. ఇంకొక రకమైనటువంటి ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు పాత నిబంధనకు చెందినటువంటి ప్రవక్తలు. అప్పుడు ఎట్లా ఉంటదంటే ప్రవక్తలు, అపోస్తులులు అని ఉంటది. ప్రవక్తలు, అపోస్తులులు. కాబట్టి ఇక్కడ అపోస్తులులు అనేది పునాది. అది మనం అర్థం చేసుకోవాల్సింది. అపోస్తులులు, అపోస్తలులు, తర్వాత ప్రవక్తలు. అపోస్తులులకు ముందు ప్రవక్తలున్నారు. వాళ్ళు పాత నిబంధన ప్రవక్తలు. మోషే గూడా ప్రవక్తగా కన్సిడర్ చేస్తే మోజెస్ అండ్ మోజెస్ ధర్మశాస్త్రం ఇప్పుడు ప్రవక్తలు. ఇవి గూడా పునాదే. సంఘానికి
అపో అపోస్తుల పునాది అయితే మరి ఈ అపోస్తులకి అంటే వాళ్ళు రాసినటువంటి క్రొత్త నిబంధనకి పునాది మరలా పాత నిబంధన. ఆ విధంగా ఇదంతా కూడాను పునాదిగా మనం భావించాలి. ఈ పునాది ఎట్లా ఉంటుంది అంటే అది ఈ విధంగా ఉంటుంది. పునాది ఇది. ఇది పునాది. దాన్ని మరలా తిరిగి వేయరు. ఇక్కడ పాత నిబంధన, తర్వాత డెవలప్‌మెంట్. పాత నిబంధన అది ఒక స్టేజి, మొదటి స్టేజి. ఇది రెండవ స్టేజి. ఇది మూడవ స్టేజి. యాక్చువల్లీ ఇప్పుడు ఇంకొకటి ఏంటి అనంటే, మనం జీవిస్తున్నటువంటిది అది 4వ స్టేజ్. మరి ఇదేంటి అనంటే, ఈ ఇది సువార్తలు, అపోస్తుల కార్యాల నుండి ప్రకటన వరకు. దానిలో పత్రికలు కూడా ఉంటాయన్నమాట. ఇలాంటిది ఈ 4 స్టేజీలు. ఇది కాలం జరిగిపోతుంది. ఇదంతా కూడాను మనకి ఇదంతా కూడాను పునాది. ఇది సూపర్ స్ట్రక్చర్. అంటే బిల్డింగ్. దానిపైన పునాది మీద కట్టేటువంటి బిల్డింగ్. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ జరిగినటువంటిది మరలా చేయాలి అనేటువంటిది, ఇక్కడ జరిగినటువంటిది ప్రతి తరంలో జరగాలి, ప్రతి అంతస్తులో జరగాలి అనేది అది సరైంది కాదనమాట. ఈ ఈ పునాదిని ఇది పునాదిగా అర్థం చేసుకోకపోతే దీన్ని రిపీట్ చేయాలి అని అంటారు. అంటే ఏ విధంగా రిపీట్ చేయాలి అనంటే, ఇది ఇప్పుడు పాత నిబంధనలో మనం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి రీతిగా ఇది నిబంధన. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆ నిబంధన రద్దు చేయబడింది. అంటే పాత 39 పుస్తకాలు వాటిని రద్దు చేయలేదు. అవి దృష్టాంతాలుగా, ఎగ్జాంపుల్స్‌గా, పవర్‌ఫుల్ ఎగ్జాంపుల్స్‌గా ఉంటాయన్నమాట. క్రొత్త నిబంధనకు ఇవి డీటెయిల్స్‌గా ఉంటాయి. కాబట్టి 39 పుస్తకాలు అవసరం లేదని చెప్పట్లేదు మనం. కానీ మోషే ద్వారా దేవుడు సీనాయి పర్వతం మీద చేసుకున్నటువంటి ఆ నిబంధన దానికి అంతం వచ్చింది యేసుక్రీస్తు వచ్చినప్పుడు. ఇది ఎన్నో సార్లు చెప్పాను. ఎన్నిసార్లు చెప్పినా గానీ అది 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 ఇంకా తక్కువ చెప్పినట్టే కానీ ఎక్కువ కాదు. ఎందుకంటే ఇక్కడే పొరపాటు చేస్తారన్నమాట. కాబట్టి ఇది పునాది కాబట్టి అపోస్తులు పునాదిగా ఉన్నారు కాబట్టి ఆ పునాది రిపీట్ చేయాలని మనం ఆశించకూడదు. అది ఇక్కడ చెబుతుంది. ఆ పునాదిని రిపీట్ చేయకూడదు. కాబట్టి రక్షణ చరిత్ర అంటే దాని అర్థం అది. ఈ రక్షణ చరిత్రలో యేసుక్రీస్తు రావటం, ఆయన మరణించటం, తిరిగి లేవటం ఒక మైలురాయి. అంతవరకు ఈ పేతురికి అవగాహన లేదు. మెస్సయ్య అంటే అవగాహన లేదు. యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలను బట్టి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను పంపించాడు. ఆయన మహిమపరచబడిన తరువాత పరిశుద్ధాత్మ వచ్చింది. పరిశుద్ధాత్మ వాళ్ళలో ఉండి యేసుక్రీస్తు చేసినటువంటి కృపాకార్యాన్ని వాళ్ళు అనుభవించి రాసినటువంటి క్రొత్త నిబంధన. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఆల్రైట్. రెండో విషయం, యేసుక్రీస్తు 18వ వచనంలో మనం చదువుకున్నటువంటి రీతిగా మరి నువ్వు సజీవుడైనటువంటి దేవుని కుమారుడు అని పేతురు ఏ విధంగా చెప్పాడో దానికి స్పందిస్తూ యేసుక్రీస్తు ఏమన్నాడంటే, నీవు పేతురువి. ఇక్కడ గ్రీకులో పేతురు అంటే పెట్రస్. ఓకే, పెట్రస్. ఈ బండ మీద
నా సంఘము కట్టుదును అని యేసు చెప్పిన మాటలను బట్టి ఈ బండ మీద అంటే పేతురు మీద అనేటువంటి విధంగా క్యాథలిక్ వాళ్ళు ఆ ఆ పదవికి అంటే పోప్ యొక్క పదవికి పునాదిగా ఈ మాటలు వంటివి అని అర్థం చేసుకుంటారు. కానీ అత్యంత సానుభూతితో దీనిని సమర్థించుటకు ప్రయత్నించినప్పటికీ పేతురు ప్రాధాన్యతను ఇతరులకు అందజేసే అర్థం అందజేసేటువంటిది. అంటే పేతురు పోపుకి ఆ అధికారాన్ని అందజేయటం ఆయనకి అందజేయటం అన్నమాట. పాసిటాన్ అంటారు ఇంగ్లీష్లో. పాసాన్ పేతురు పోపుకి అందజేసినట్టుగా లేదు. ఈ 1870లో ప్రకటించుటను అసలే సమర్థించలేము. ఇక్కడ రెండు మెట్లు ఉన్నాయి. పేతురు పోపుకి అందజేసినట్టుగా వాళ్ళు ఈ మాటలను బట్టి 18వ వచనాన్ని బట్టి ఆ విధంగా అర్థం చేసుకుంటారు. అక్కడ సమర్థించడానికి వీల్లేదు. ఎంత ఈ ఈ వాళ్ళ క్యాథలిక్ ఇంటర్ప్రిటేషన్కి ఎంత ప్రయత్నించినా కానీ, ఎంత సానుభూతి తెలిపినా కానీ, ఎంత అనుకూలంగా మనం చేసినా కానీ అందజేశాడు అనేటువంటి అవగాహన ఉండదు. అదొకటి. రెండవది ఏంటి అని అంటే ఈ 1880లో 70లో ప్రకటించుటను అసలే సమర్థించలేము. ఏమని ప్రకటించారు అంటే పోపు పదవిని క్రమంగా వృద్ధి చేయుట కానీ మెరుగుపరుస్తూ ఆయన పాపరహితుడని. పోపు పాపరహితుడు అంటే ఆయన వేరుగా ఉంటాడు. 1870లో ఆయన ఇన్ఫాలిబుల్, ఆయనలో ఏ పాపం ఏ దోషం లేదు అని 1870లో ప్రకటించారు. దానికి ఆధారం ఏమీ లేదు. ఇక్కడ ఇలాంటి హక్కును ఆయనకు ఆపాదించినప్పుడు అనేక మంది ప్రొటెస్టెంట్స్ ఏం చేశారంటే దానికి రియాక్ట్ అయ్యి దాన్ని ఏంటి పోప్ ఇన్ఫాలిబులా, పోపులో ఏ దోషం లేదా, ఆయన పాపం లేదా, అది ఎట్లాగండి అని ప్రొటెస్టెంట్స్ లో కొంతమంది అవమానపడి దానికి స్పందిస్తూ సరిసమానంగా నమ్మలేని వివరణలను ప్రతిపాదించారు. వీళ్ళు ఏ విధంగా తప్పు చేశారో ప్రొటెస్టెంట్స్ కూడా తప్పు చేశారు సమానంగా. అంటే అది ఆ విధంగా అన్నమాట. వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళు కూడా తప్పు చేశారు. పేతురును చూచి ఒకవేళ యేసు ఈ విధంగా చెప్పి ఉండవచ్చు. అంటే వీళ్ళు ప్రొటెస్టెంట్స్ వాళ్ళు ఇచ్చేటువంటి వివరణ, వాళ్ళు ఇచ్చేటువంటి తాత్పర్యం ఎట్లా ఉంటుందంటే ఈ విధంగా చెప్తారు. యేసు ఈ విధంగా చెప్పి ఉండవచ్చును, నీవు పేతురువి అదైన తర్వాత ఈ బండ మీద, ఈ బండ అంటే తనను సూచించుకుంటూ ఈ బండ అని యేసుక్రీస్తు తనను సూచించుకుంటూ ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని. నీవైతే పేతురువే, అయితే ఈ సంఘాన్ని, నా సంఘాన్ని ఈ బండ మీద కడతాను అనేటువంటి తీరులో ప్రొటెస్టెంట్స్ దానికి ఇంటర్ప్రిటేషన్ ఇస్తారు. లేకపోతే మరొక ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే సంఘమును కట్టే బండ పేతురు కాదు, పేతురు ఒప్పుకొనిన సత్యం. పేతురు ఒప్పుకొనిన సత్యం, పేతురు ఒప్పుకొనినటువంటి డాక్ట్రిన్. ఆయన ఏం చెప్పాడు? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయన మెస్సియా,
ఆయన క్రీస్తు. యేసు అనేటువంటి వ్యక్తి క్రీస్తు అనేటువంటి ఆ యొక్క ఆ బండ, ఆ యొక్క సత్యం మీద సంఘాన్ని కడతాడు అనేటువంటి అర్థంతో యేసుక్రీస్తు చెప్పినటువంటి రీతిగా. ఇక్కడ కార్సన్ గారు ఏమంటున్నారంటే, గ్రీకులోని ద్వందార్థమును ఈ విధంగా సమర్థించలేము. ఈ ప్రొటెస్టెంట్స్ చెప్పినటువంటి రీతిగా దాన్ని సమర్థించలేము. ఈయనేమో పెట్రస్ అంటున్నాడు. పెట్రా అంటే ఆయన చెప్పినటువంటి సత్యం, ఆయన ఒప్పుకున్నటువంటి సత్యం, యేసు క్రీస్తు అని ఒప్పుకున్నటువంటి ఆ సత్యం, దానికి వాడబడినటువంటి మాట ఏంటంటే పెట్రా. పెట్రా ఆ పెట్రా అనేది పెట్రా ఇది మాస్కులిన్, ఇది ఫెమినిన్. కాబట్టి చాలామంది ఆ విధంగా ప్రొటెస్టెంట్స్ ఆ విధంగా అర్థం ఇస్తారు, ఆ విధంగా తాత్పర్యం ఇస్తారు. కానీ కార్సన్ గారు ఏమంటున్నారంటే, ఆయన పెద్ద స్కాలర్. ఓకే, అడ్వాన్స్ గ్రీక్ గ్రామర్ని ఆయన దాన్ని సృష్టించినటువంటి వాళ్ళలో ప్రముఖులు అన్నమాట. అప్పుడు అలాంటి సమయంలో ఆయన చెప్తుంది ఏంటి అలా అంటే, పెట్రస్ పెట్రా అనే దాన్ని ఈ విధంగా సమర్థించలేమండి అంటున్నాడు. ఇంకా దానికి నేను ఇంకొక విషయం, ఇంకొక సెంటెన్స్ కలిపితే ఏమంటాను అంటే, ఇవి బైబిల్లో ఈ రెండు చాలాసార్లు ఈ రెండు కూడాను పర్యాయ పదాలుగా వాడబడినవి. ఈ రెండు కూడాను పర్యాయ పదాలుగా వాడబడినవి. మరి యేసుక్రీస్తు ఆ విధంగా అంటున్నాడు, మత్తయి ఆ విధంగా చెబుతున్నాడు. ఎందుకంటే పర్యాయ పదాలుగా వాడాడు. పెట్రా ఈక్వల్స్ టు పెట్రస్ అనే అర్థంతో ఆయన యేసుక్రీస్తు చెప్పాడు. దాన్ని స్టడీ చేసినటువంటి వాళ్ళు స్టడీ చేయండి. పెట్రస్ అని ఎక్కడ వాడారు, దానికి దీనికి ఏమన్నా భేదం ఉన్నదా అని స్టడీ చేస్తే మనకు తెలిసేది ఏంటంటే, ఈ రెండు పర్యాయ పదాలుగా బైబిల్ చెబుతున్నది. అంతేగాని కోడిగుడ్డుకి ఈకలు పీకినట్టుగా మనం తలంచకూడదు. అది విషయం. అది దాని మీద క్రిటిసిజం. అది మూడవ విషయం ఏంటి అని అంటే, రక్షణ చరిత్ర యొక్క మరలా వచ్చింది. రక్షణ చరిత్ర యొక్క ప్రాధాన్యత అని పిలువబడినట్లు పేతురుకి నిజంగా ప్రాధాన్యత ఇవ్వబడినట్లు గుర్తించుట మేలు. ఇక్కడ చెప్పినటువంటి రీతిగా ఇక్కడ పేతురు అపోస్తులకు చెందినటువంటి పేతురు, ఈ పేతురు అనేటువంటి వ్యక్తి ఈ సాల్వేషన్ హిస్టరీలో భాగంగా ఎంచాలి. ఆ విధంగా పేతుర్ని తలంచాలి అని చెప్తున్నాడు ఆయన. పేతురును రక్షణ చరిత్ర యొక్క ప్రాధాన్యత ఆయనకి ఇవ్వబడింది. అంటే రక్షణ చరిత్ర యొక్క ప్రాధాన్యత అని పిలువబడినట్లు అంటే స్కాలర్స్ ఏమంటారంటే ద ప్రైమసీ ఆఫ్ పీటర్ అని అంటారు ఇంగ్లీష్లో. ప్రైమసీ ఆఫ్ పీటర్. అవును, పేతురికి తప్పనిసరిగా ప్రాధాన్యత ఉంది. దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అక్కడ. కాబట్టి దాన్ని ప్రైమసీ ఆఫ్ పీటర్ అని. నిజంగా ఇక్కడ కొన్ని సత్యములను అక్కడ మనం బోర్డు మీద నేను చెప్తాను, అలా చదువుతాను. రక్షణ చరిత్రలో ఆయన ప్రాధాన్యత అని పిలువబడినట్లు పేతురుకు నిజంగా ప్రాధాన్యత ఇవ్వబడినట్లు గుర్తించటం మంచిది. కొన్ని సత్యములను ఆయన ముందుగా చూడగలిగాడు. ఈ శిష్యులందరితో పోలిస్తే
పేతురు, దుడుకు పేతురు అంటాం కదా, ఆయన ఆయన దుడుకుగా చెప్పొచ్చు కానీ ఆయనలో కొంచెం వెలుగొచ్చింది. ఆయన ముందు కొన్ని సత్యాలని ఆయన ముందుగా గ్రహించాడు, అందరికంటే ముందుగా గ్రహించాడు. పునరుద్ధానం తరువాత అపోస్తల కార్యము లో మనం చూస్తున్నట్లు సువార్త సేవలో నాయకత్వము ఎంత ప్రత్యేకమైనదిగా ఉంటుందంటే, ఆయన ప్రత్యేకమైనటువంటి అనేదానికి దాని తీరును బట్టి, ద నేచర్ ఆఫ్ ద కేస్ ఎంతో ప్రత్యేకమైనది. ఆయన యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. ఎంత ప్రాముఖ్యం అంటే వేరే వారికి దానిని అందజేయుట అసాధ్యం. ఎంతో ప్రాముఖ్యమైనది అంటే ఆయన పాత్ర ఎంతో స్పెషల్ అంటే ఇక వేరే వాళ్ళతో పంచుకోవడానికి అది అసాధ్యం. ఆయనకు అందించిన మళ్ళా ఇక్కడ ఈ ఈ ఈ సెంటెన్స్ చాలా ప్యాక్డ్గా ఉంటుందన్నమాట, కాబట్టి స్లోగా చదువుకోవాలి. ఆయనకు అందించిన సువార్త ప్రకారం 18, 19 వచనాల్లో ఆయనకు మరి యేసుక్రీస్తు అందించినట్టు తాళపు చెవులు అంటాం కదా, అధికారాన్ని సూచిస్తుంది. ఆయనకు అందించిన సువార్త అధికారము అపోస్తులందరికీ అందజేసేదిగా ఉంటున్నది. చదువుదాం మళ్ళా 18, 19 మళ్ళా చదువుకుందాం. 18, 19 16 ఎఫెసీ కాదు, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18, 19. మరియు నీవు పేతురువి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఓకే, పరలోకం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును అని అతనితో చెప్పాడు. అధికారం యేసుక్రీస్తు పేతురికి అధికారం, తాళపు చెవులు అంటే అధికారం అన్నమాట. ఈ అపోస్తులందరికీ అందజేసేదిగా ఉంటున్నది. 18వ అధ్యాయం, 16వ అధ్యాయం చదువుకున్నాం. ఇప్పుడు 18వ అధ్యాయం దగ్గరికి వెళ్ళి 18వ వచనం చదువుతాం. 18వ అధ్యాయం 18. భూమి మీద మీరు, ఇక్కడ ప్లూరల్ అంటే అపోస్తులందరూ, భూమి మీద మీరు వేటిని బంధించుతురో, ఇక్కడ నీవు అనలేదు, పేతురు అక్కడికే కాదు, అది అపోస్తులందరికీ చెందింది. భూమి మీద మీరు వేటిని బంధించుతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా ఇక్కడ ప్లూరల్ అనమాట, అంటే అపోస్తులందరికీ సంబంధించినటువంటిది. కాబట్టి పేతురు యొక్క ప్రత్యేకత, పేతురు యొక్క అధికారంలో ఉన్నటువంటి ప్రత్యేకత, ఆయన పాత్రలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే వేరే వాళ్ళకి అందజేయడానికి వీల్లేదు, అంత ప్రత్యేకత. కానీ అపోస్తులకు మాత్రం అందజేయచ్చు. ఆయన ప్రత్యేకత ఎట్లా ఉంటుందంటే ఇక ఎవరికి ఆ అధికారాన్ని ఇవ్వడానికి వీల్లేదు. కానీ యేసుక్రీస్తు అందజేసినటువంటి ఆ తాళపు చేతులు ఆయనకొక్కడికే కాదు, అపోస్తులందరికీ వర్తిస్తుంది అన్నమాట అని మనం ఆ విధంగా గ్రహించాలి. ఈ పరిస్థితి నేను చెప్పినటువంటి తీరులో
ఈ విధంగా ఉండబోతున్నదని మనం తలంచాలి. ఈ విధంగా ఇంటర్ప్రెట్ చేయాలి. ఎందుకంటే వేరే చోట మనం చదువుకున్నటువంటి రీతిగా ఈ ఎఫెసీ 2:20లో అపోస్తులు అందరూ కలిసి దానికి పునాది. కాబట్టి పేతురు అక్కడే కాదు, అపోస్తులందరూ దానికి పునాది. చెప్పబడినట్లు అపోస్తులు పునాదిపై సంఘము కట్టబడినది. ప్రాచీన నియమము చెప్పినట్లు అప్పుడు అంటే పాతకాలంలో ఒక నియమం, ఒక లాటిన్లో ఈ 5 ఇంటర్ పరేస్, పైమస్ ప్రైమస్ పైమస్ కాదు, ప్రైమస్ ఇంటర్ పరేస్ అంటే ఈక్వల్, ఇక్కడ సరిదిద్దాలి, ప్రైమస్ ఇంటర్ పరేస్ అంటే సమానుల్లో ఈయన మొదటి వ్యక్తి. అంటే అపోస్తులందరిలో వాళ్ళందరూ సమానులే, కానీ పేతురు ఆయన ప్రైమసీ అన్నమాట, అంటే ఆయన ప్రధానుడు. అది కాబట్టి సమానులలో ఆయన మొదటి వ్యక్తి. అది కన్క్లూజన్గా మనం తీసుకోవాలి. ఆ విధంగా పేతురు గురించి మనం ఆయన యొక్క పాత్ర గురించి మళ్ళా అర్థం చేసుకోవాలి. పేతురు ఆయన హీఈస్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆల్ ది అపోజిల్స్, బట్ పీటర్స్ అథారిటీ cannot be passed on to Pope or somebody else. ఇంకా దాని గురించి చాలా కూడా ఉన్నాయి. ఇంకొక విషయం చెప్తాను. ఇప్పుడు పోపు పేతురు పౌలు చనిపోయిన తర్వాత పోపు వచ్చాడని అనుకుందాం అనుకోండి. అయితే మరి 60, 66, 68, ఇప్పుడు 64, 66, 68 క్రీస్తు తర్వాత డెఫినెట్గా మనం చెప్పలేము. లెట్ us సే యావరేజ్లో 66లో వాళ్ళిద్దరు చనిపోయారని చెప్పవచ్చు. మరి 66 నుండి పోప్ వచ్చి ఉంటాడు, ఆ అధికారం పోపుకి చెందింది. మరి అప్పుడు ఇంకెవరున్నారు? అపోస్తులు ఎవరైనా ఉన్నారా? అవును, మరి 95 ఆ ప్రాంతంలో అపోస్తుడైనటువంటి యోహాను అప్పుడు మరణించాడు కదా. కాబట్టి 66లో ఆయన బ్రతికున్నాడు. అంటే అపోస్తులుడి కంటే పోపు గొప్పవాడా అని కూడా మనం ప్రశ్నించవచ్చు అన్నమాట. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే తప్పనిసరిగా పేతురు ప్రధానుడు, మొదటివాడు ఈ చర్చి హిస్టరీలో. మరి ఆయన సువార్త సేవలో ప్రథముడిగా ఉన్నాడు. ఆయన ప్రీచ్ చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యూదుల మీదకి వచ్చాడు. ఆయన ప్రీచ్ చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అన్యుల మీదకి వచ్చాడు. 2వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో అపోస్తుల కార్యాల్లో చూస్తున్నాం. కాబట్టి ఆయనకి ప్రాధాన్యత ఉన్నది. ఆ ప్రాధాన్యతని అపోస్తులతో పంచుకునేటువంటి ప్రాధాన్యత, అంతేగాని పోపుతో పంచుకునేటువంటి ప్రాధాన్యత కాదు అని మనం గ్రహించాలి. ప్రార్థన చేసుకుందాం. మరి ఈ స్వార్థ సత్యాన్ని కల్తీ చేయకుండా ఉండటానికి మీ కృప అనుగ్రహించమని, మా జీవితాలను ముఖ్యంగా ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో వారికి కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.